సద్గురు సాయినాథ మహారాజ్ శరణు శరణు సచ్చిదానంద గురురాజ్. అందులో భాగంగా ఈరోజు ఒక అకేషన్ ఉంది. డిసెంబర్ 5 రోజు శ్రీ గణేష్ కృష్ణ కపర్దే అనేటువంటి భక్తుడు, మీ అందరికీ చాలామంది సచ్చరిత్రలు చదువుకుంటారు, కపర్దే అనేటువంటి పేరు మీరు వినే ఉండుంటారు. వారు డిసెంబర్ 5, 1910లో తొలిసారిగా షిరిడీలో అడుగుపెట్టి బాబా దర్శనాన్ని చేసుకున్నటువంటి రోజు ఈరోజు. కపర్దే నిజానికి బాబా పైన పూర్తి విశ్వాసంతో కానీ లేకపోతే బాబా పైన భక్తితో కానీ మొదటగా షిరిడీకి రాలేదు. కపర్దే భార్య బాబాకు మంచి భక్తురాలు, బాబా అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇలా నాగ్పూర్కి చెందినటువంటి కపర్దే షిరిడీకి వారి భార్య ఒత్తిడి మేరకు 1910 డిసెంబర్ 5వ తేదీన షిరిడీకి చేరుకుంటారు. నిజానికి కపర్దే చాలా ప్రఖ్యాత న్యాయవాది. అనేక రకాలైనటువంటి కేసుల్ని వాదించి ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో వారిని శిక్షల నుంచి తప్పించడం, వారి తరఫున న్యాయస్థానాల్లో పోరాడడం, ఇదంతా కూడా కపర్దే చేసేవారు. కపర్దే కోర్టులో కేసు వాదిస్తున్నాడంటే వైరిపక్షం ఏదైతుందో వాళ్ళు ఆ రోజుల్లో చాలా హడలెత్తిపోయేవారట, కంగారు పడిపోయేవారట. ఎందుకంటే ఎలాంటి కేసునైనా ఎదుర్కోవడం, ఢీకొనడం కపర్దేకు వెన్నెతో పెట్టినటువంటి విద్య. న్యాయవాదిగా చాలా మంచి పేరు సంపాదించారు. అయితే వీరు బాల్ గంగాధర్ తిలక్, స్వతంత్ర సమరయోధులైనటువంటి లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్కు కుడిభుజం లాంటి వాళ్ళు కపర్దే. ఆ కుడిభుజంగా ఉన్నటువంటి కపర్దే పైన అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, నిఘా, అంతేకాకుండా ఎప్పుడు కపర్దేను అరెస్ట్ చేద్దామా, ఏ కేసులోనైనా ఇరికిద్దామా అనేటువంటి దాంతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసేది. కాకపోతే ఏంటంటే బాల్ గంగాధర్ తిలక్ సంబంధించినటువంటి కేసులు కానీ లేకపోతే ఇతరత్ర కేసులు, దేశభక్తులకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా కపర్దే వాదించేవారు. ఎక్కడా కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కపర్దే ఎక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎక్కడ చిక్కలేదు ఎప్పుడు. అయినా సరే ఏదో రకంగా కపర్దేను ఈ కేసుల్లో ఇరికించాలి, లేకపోతే బాల్ గంగాధర్ తిలక్కు పరోక్షంగా సహాయం చేస్తున్నాడు, బాల్ గంగాధర్ తిలక్కు వ్యూహం కూడా కపర్దే రచిస్తున్నటువంటి చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఈ తరుణంలో బాబా గారి దగ్గరికి కపర్దే చేరడం, కపర్దేను దాదాపు ఒక్కొక్కసారి 45 రోజులు 30 రోజులు బాబాగారు షిరిడీలోనే ఉంచేవారు. అలా ఎందుకు ఉంచుతున్నారనేటువంటి విషయము అది బాబాగారికి మాత్రమే తెలుసు. కపర్దేకి చాలా రోజులు అర్థమయ్యేది కాదు. కపర్దేకి ఏంటంటే ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి, మళ్ళీ బాల్ గంగాధర్ తిలక్ సంబంధించినటువంటి ఏదైతే ఈ పోరాటానికి సంబంధించినటువంటి వ్యూహరచన ఉంటుందో అదంతా నేను చేయాలనేటువంటి దాంతో కపర్దే ఉండేవారు. కానీ కపర్దే షిరిడీలో ఆ విధంగా చాలా కాలం బాబా చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఎక్కడైతే బ్రిటిష్ ప్రభుత్వం కపర్దేను అరెస్ట్ చేయాలనుకుందో ఆ అరెస్టును ఎప్పటికప్పుడు బాబాగారు ఆపేవారట. ఎందుకంటే షిరిడీ దాటి వెళ్తే ఖచ్చితంగా కపర్దే ఆ పనిలో ఉన్నాడు అన్నటువంటి దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఆ రోజుల్లో ఉండేవి. కానీ బాబాగారి నీడన చక్కగా ఒక్కొక్కసారి 40 రోజులు 45 రోజులు ఆ విధంగా కపర్దే ఉండిపోయేవారు. కపర్దేకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే కపర్దే గారు ఏ విషయాన్నైనా సరే తన డైరీలో పొందుపరుచుకునేవారు. అలా షిరిడీలో ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి బాబా గారిని ఎవరెవరు దర్శించుకున్నారు, ఏ లీలలు జరిగాయి, అసలు షిరిడీలో ఏ విధంగా భక్తులు బాబా గారిని దర్శించుకునేవారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, ఇవన్నీ కూడా కపర్దే గారు డైరీలో రాసేవారట. ఆ డైరీ మనకు చాలామందికి అది తెలుగులో కూడా ప్రింట్ అయ్యింది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఆ డైరీలో ఉంటాయి. అంటే బాబాగారు ఎవరినైనా సరే ఊరికనే తన దగ్గరికి రప్పించుకోరు, ఏదో ఒక కారణం చేత. ఎందుకంటే సచ్చరితలో పొందుపరిచినటువంటి చాలా విషయాలు, అంటే ఇప్పుడు సపోజ్ ఈ నెలంతా కపర్దే
షిరిడీలో ఉంటే 1910 సంవత్సరం అంటే డిసెంబర్ 5 నుంచి జనవరి 5 వరకు ఎప్పుడో ఒక నెల రోజులు ఉండుంటే ఈ నెల రోజుల్లో ఏం జరిగింది, ఉదయం బాబా గారి దినచర్య ఏ విధంగా ఉంది, డిసెంబర్ 5వ తేదీ రోజు మధ్యాహ్నం హారతికి ఎవరెవరు వచ్చారు, మధ్యాహ్నం హారతికి మాధవరావు దేశపాండే రాలేదు, ఎందుకు రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళా రాత్రి హారతి సమయంలో బాబా గారితో ఏం డిస్కషన్ జరిగింది అక్కడ, ఇవన్నీ కూడా చాలా చక్కగా కపర్దే గారు తన డైరీలో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా బాబా గారు దగ్గర కపర్దే ఉంటూ బాబా గారికి సంబంధించినటువంటి దాన్ని డైరీలో పొందుపరుస్తూ, అదేవిధంగా బాల్ గంగాధర్ తిలక్ గారికి కావాల్సినటువంటి ఏదైతే వ్యూహరచన ఉంటుందో అది షిరిడీ నుంచే చాలా రహస్యంగా చేసేవారు. చాలా రహస్యమైనటువంటి మనుషుల ద్వారా ఎప్పటికప్పుడు బాల్ గంగాధర్ తిలక్ గారికి పంపించేవారు. బాల్ గంగాధర్ తిలక్ గారు బాబా గారిని దర్శించుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే కపర్దే కోసము చాలామంది అధికారులు కపర్దేని షిరిడీ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని చెప్పి చాలామంది భావించారు లోకమాన్య తిలక్. కానీ వారిని ఎప్పటికప్పుడు నేను ఆపుతూ, చాలామంది అధికారులు కపర్దేని అరెస్ట్ చేయడానికి షిరిడీకి వచ్చి నన్ను దర్శించుకునేవారు, నన్ను దర్శించుకున్నప్పుడు వారి మనసును నేను మార్చేవాడిని అని చెప్పి బాబా గారు స్వయంగా బాల్ గంగాధర్ తిలక్ గారు చెప్పినటువంటి సందర్భం. ఈ విధంగా తన దగ్గరికి వచ్చినటువంటి కపర్దేను ఏ విధంగా కాపాడాడో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కపర్దేతో పాటు చాలామంది కపర్దే మిత్రులు ఇంకా ఏదైతే ఆ రోజు జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా కపర్దే కలవడానికి వచ్చి చాలా రోజులు షిరిడీలో ఉండేవారు. ఆ సందర్భంలో వారిని బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధం నుంచి కాస్త ఊరట వారందరికీ కలిగేది. బాబా గారి పంచన ఉన్నటువంటి ఎవరిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో అరెస్ట్ చేయడానికి సాహసించలేదు. అంతేకాదు అక్కడికి చాలామంది సిఐడి అధికారులు, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గూఢాచార అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో షిరిడీలో నిఘా పెట్టేవారట. అంటే ఎందుకంటే బాబా గారిని కూడా ఆ సమయంలో ఎవరెవరు అక్కడ ఎవరైతే ఈ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ ఎవరెవరు అక్కడికి వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకోవడానికి నిఘా ఉండేదట. అలా నిఘా ఉన్నప్పుడు అలా నిఘా కోసం వచ్చినటువంటి అధికారులందరూ కూడా బాబా గారి దర్శనానికి వచ్చేవారట. బాబా గారి దర్శనానికి రాగానే చక్కగా వారు బాబా గారిని దర్శించుకోవడం, బాబా గారి కృప వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఉండేవారట. కాబట్టి మనం కపర్దే గారు ఈరోజు షిరిడీకి మొదటి దర్శనం బాబా గారి దర్శనం చేసుకున్నటువంటి రోజు. కపర్దే గారే కాదు, అనేక మంది దేశభక్తులు, అనేక మంది భక్తులు బాబా గారి దర్శనం కోసం వచ్చేవారు. ఆ రోజు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు బాబా గారి దర్శనానికి వచ్చి బాబా గారి ఆశీర్వచనంతో అనేక కార్యక్రమాలు చేసేవారట. అందులో కపర్దే గారు అగ్రగణ్యులు. కాబట్టి మనందరం కూడా ఈరోజు కపర్దే గారిని స్మరించుకున్నాం. కపర్దే గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు భవిష్యత్తులో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఇదే కార్యక్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నాం సంస్థాన్ యొక్క చైర్మన్ మనకు షిరిడీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారు మాట్లాడుతున్నారు. ఎందుకోసమంటే 2017 అక్టోబర్ నుంచి 2018 అక్టోబర్ వరకు బాబా గారి మహాసమాధి జరగబోతున్నాయి. ఆ ఉత్సవాల్లో ఏ విధంగా మనం బాబా గారికి ఆ ఉత్సవాలు నిర్వహించాలి, ఆ ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని చెప్పి షిరిడీ సంస్థానం మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాయి మందిరాల నిర్వాహకులను ఆహ్వానించింది డిసెంబర్ 11వ తేదీ రోజు. ఆ రోజు ఆ కార్యక్రమంలో బాబా సమాధోత్సవాలు మనం ఏ విధంగా చేయాలి, ఎంత ఘనంగా జరుపుకోవాలనేటువంటి దానిపైన డిస్కషన్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు షిరిడీ నుంచి ప్రత్యక్షంగా వారు ఈ కార్యక్రమంలో చెప్తున్నారు. ఒకసారి దాన్ని విని
మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకసారి షిరిడి నుంచి లైవ్ ఒకసారి చూద్దాం. निकल करके दुनिया भर में इस साई मूवमेंट का प्रचार या प्रसार किया हो. There is no mover of this movement. Then who is the mover? I believe Sai Baba is the only mover of this movement. बाबा ने अनेकानेक भक्तों को जो दृष्टांत दिया, जो अनुभूति दी, जो प्रेरणा इंस्पिरेशन बाबा ने दी, उसको लेकर के उस भक्त के जीवन में इतना परिवर्तन आया है कि मैंने खुद अपनी नजरों से देखा है कि उसने अपना सारा जीवन साई भक्ति, साई डिवोशन और साई फिलॉसफी, साई सेवा में लगा दिया है. ऐसे दुनिया भर में फैली हुई जो साई मूवमेंट है, इसको एकत्रित करना, ऑर्गेनाइज करना, यह साई बाबा संस्थान शिरडी के विश्वस्त मंडल ने सोचा है. और इसीलिए इस मूवमेंट को, इन सारे मंदिरों को नेटवर्क में लाना, एक साथ जोड़ के एक श्रृंखला में बांधना और एक ऑर्गेनाइज्ड मूवमेंट के सामने, दुनिया के सामने प्रेजेंट करना, इस उद्देश्य को लेकर के आने वाले 11 दिसंबर को ग्लोबल साई टेम्पल समिट शिरडी में आयोजित की है, जिसमें इन सभी मंदिरों के विश्वस्त सहभागी होंगे और 2 विषयों पर चर्चा करेंगे कि आने वाले वर्ष में जो साई बाबा का समाधि शताब्दी वर्ष है, तो उसको दुनिया भर में कैसे मनाया जाए, और दूसरा साई मूवमेंट को और मजबूत कैसे किया जाए, स्ट्रेंथनिंग ऑफ साई मूवमेंट एंड सेलिब्रेशन ऑफ समाधि सेंटेनरी ऑफ साई बाबा. तो सारे भक्त आकर के विचार विमर्श करेंगे, विचारों का आदान प्रदान करेंगे. साई मूवमेंट को एक सोशल सर्विस, कम्युनिटी सर्विस, बाबा का जो प्रमुख अंग रहा है, उसके साथ जोड़ना, उस दिशा में अग्रसर होना, यह दिशा लेकर के यह साई मूवमेंट आगे बढ़ाने का विचार सभी ने किया है. मैं सभी साई मंदिर विश्वस्तों को निमंत्रण देता हूं कि आप आइए. 11 दिसंबर को शिरडी में साई बाबा का आपको निमंत्रण है. शिरडी के धरती पर पधारिए, बाबा के आशीर्वाद प्राप्त कीजिए और साई मूवमेंट का हिस्सा बनिए. धन्यवाद. చూసాం కదా, షిరిడి సంస్థానం ఒక చక్కటి ఇనిషియేషన్ను తీసుకుంది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి బాబా మందిరాలందరితోటి చక్కగా ఒక చక్కటి చర్చను చేపట్టి వారి అభిప్రాయాలన్నీ తీసుకొని దాని ద్వారా ఈ సమాధి ఉత్సవాలను చేయాలనుకుంటుంది. నిజంగా సంస్థాన్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇది ఈరోజు సాయి కల్ట్ అన్నది విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈరోజు బాబా కృప అనేది, బాబా సాయిబాబా అనేటువంటి తత్వం విశ్వవ్యాప్తమై చక్కగా ఈరోజు ఎంతోమంది భక్తులు ఆయన ఒడిలో చక్కగా వారి జీవితాలను ముందుకు వెళ్ళడానికి ఆ ఒడి అందరికి కూడా తల్లి ఒడిలాగా ఉంటుంది. ఇది ఈరోజు సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమం. మళ్ళీ రేపటి లైవ్ కార్యక్రమంలో ఒక చక్కటి అంశంతో మనం కలుద్దాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని మనం తీసుకొని వెళ్దాం. ఆ తీసుకున్నటువంటి అంశం పైన మీరందరూ కూడా దాంట్లో ఆ చర్చలో పాల్గొంటే మనకు చక్కటి ఇన్ఫర్మేషన్, ఇంకా మనం బాబా గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి, జిజ్ఞాస మనందరికీ పెరుగుతుంది. అటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఆ తర్వాత జరిగేటువంటి డిస్కషన్స్లో మీరు కూడా పాల్గొనవచ్చు ఫోన్ లైన్ ద్వారా. ఇది ఈరోజు లైవ్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.
सद्गुरु साईनाथ महाराज शरणु शरणु सच्चिदानंद गुरुराज।